విజయవాడకు చెందిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర చైర్మన్ పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తు చేసి కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని దళిత సేవా వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవిప్రకాష్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఏలూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి విచ్చేసిన రవిప్రకాష్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ దేవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరుపోగు క్రాంతి కుమార్ ఆత్మహత్యకు విజయవాడలోని కృష్ణలంకలో సిఐగా పనిచేసిన నాగరాజే ప్రధాన కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపించాలని కారకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తరఫున పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఏలూరు జిల్లా డిఆర్ఓ ఇన్ఛార్జ్ శ్రీ దేవి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏలూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఇటీవల విజయవాడ ప్రాంతానికి చెందినటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి యొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకున్న అంశం మీద సమగ్ర దర్యాప్తు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఈ యొక్క అంశం మీద ఆత్మహత్యకు కారకులైనటువంటి పోలీసు అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజున దళిత సేన తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. జై భీమ్.